లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది? లాఫింగ్ బుద్ధ విగ్రహం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాఫింగ్ బుద్ధ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది నవ్వుతూ ఉండే బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచడం వల్ల శాంతి, శ్రేయస్సు అనేది పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇంట్లో ఈ విగ్రహం ఉంచడం కంటే ఏ దిశలో ఉంచాలి అన్నదే చాలా ముఖ్యం. ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించడానికి వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేసింది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విగ్రహం సంపదకు దేవుడైన కుబేరుని సూచిస్తుందని విశ్వసిస్తారు. ఆనందం, శ్రేయస్సు, సమృద్ధికి ఈ విగ్రహం చిహ్నం. చైనాలో ఎక్కడ చూసినా ఈ విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహానికి కుబేరుడికి ఎలాంటి సంబంధం లేదు. కానీ చాలా మంది ఈ విగ్రహాన్ని తమ ఇంటి వైభోగం కోసం పెంచుకుంటున్నారు. ఇంట్లో ఈ విగ్రహం ఉంటే సంపద, ఆనందాన్ని ఆకర్షిస్తుంది. నవ్వుతున్న బుద్ధుడిని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచుకుంటే చాలా మంచిది. తూర్పు దిశలో కూడా ఉంచుకోవచ్చు. ఇక్కడ ఉంచడం వల్ల కుటుంబ సామరస్యం కూడా పెరుగుతుంది. విభేదాలు అనేవి తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.